నగర్లోనే సెకండ్ ఫ్లోర్లోనే కోదండరామ్ గారు, అద్దంకి దయాకరు, దాసో శ్రావణ్ ఇలాంటి ఉద్యమకారులంతా అక్కడ కూర్చొని ఎలా తెలంగాణ తెద్దామంటూ వ్యూహరచన చేసిన ప్రదేశం అది. ఇప్పుడు తెలంగాణ వచ్చి అక్కడ కేసీఆర్ చుట్టూ ఒక 6 పోలీసులు ఆయననే కూర్చుండబెట్టి విచారిస్తున్న సందర్భం. ఎలా చూస్తారు దీన్ని? ఇది ఒక దురదృష్టకరమైనటువంటి ఒక పరిణామము. తన జీవితం అంతా తెలంగాణ సాధన కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి ఒక మహారుషికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఒక రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే, ఆయన పైన ఒక తప్పుడు కేసులు పెట్టి ఇవాళ అతన్ని అబాసుపాలు చేసి ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడాలని ఒక కుట్ర. ఈ ప్రభుత్వానికి ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక, పరిపాలనపై పట్టు లేక కేవలం కేసీఆర్ గారిని అబాసుపాలు చేసినట్టయితే వాళ్ళ ప్రతిష్ట పెరుగుతుంది అనేటువంటి ఒక తప్పుడు భ్రాంతితోటి వాళ్ళ ఈ కేసులు పెడతా ఉన్నారు. ఇకపోతే మీరు ఒక ఇంపార్టెంట్ అంశం లేవనెత్తినారు కళ్యాణ్ గారు. ఆ రూమ్ ఏదైతే రూమ్, నేను యాక్చువల్ కాగజ్ నగర్ లో ఉన్నా, ఇప్పుడు ఆసిఫాబాద్ కాగజ్ నగర్ లో ఉన్నా. అయితే అడిగిన సార్ని ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు అంటే, పైన ఆ కీలకమైనటువంటి ఒక రూమ్ లో అక్కడ కూర్చున్నారు పైన అని చెప్పని అన్నారు. ఆ రూమ్ అనేటువంటిది తెలంగాణ కర్మభూమి. అది ఆ రూమ్ లోనే కూర్చోన కేసీఆర్ సాధనకు సంబంధించిన, ఉద్యమానికి సంబంధించిన అనేక రచనలు, వందల వేల మందితో లక్షల గంటలు చర్చ చేసినటువంటి ఒక రూమ్. కాబట్టి ఆ రూమ్ లో పోయిన తర్వాత అది బోధి వృక్షం లాంటిది. నాకు తెలిసి పోలీసు వాళ్ళకు కూడా తప్పుడు మనస్తత్వంతో లోపలికి పోయినప్పటికీ కూడా, రేవంత్ రెడ్డి గారితో ప్రేరేపితమై తప్పుడు మనస్తత్వంతో పోలీసులు లోపలికి పోతే కూడా ఆ బోధి వృక్షం కింద ఆ రూమ్ లో కూర్చున్న తర్వాత వాళ్ళకి జ్ఞానోదయం కలుగుతుందని నేను భావిస్తున్నా. ఆ తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు ఒపీనియన్స్ అన్ని కూడా వెనక్కి తీసుకుంటారని నేను భావిస్తున్నా. మూడవది, కేసీఆర్ గారికి నేను ఎప్పుడు అంటా, వాలి లాంటి బలం కేసీఆర్ గారికి, వాలి లాంటి బలం. వారెదురుగా కూర్చొని ఆయనను మెప్పించి ఒప్పించి ఆయన నుండి లేనిపోని అభాండాలు వేసి ఆయనను ఏదో తికమక పెట్టాలని ప్రయత్నం చేసేటువంటి వాళ్ళ ఎవరి నూకలు కూడా చెల్లవు, ఉడకవు. తప్పనిసరిగా వాళ్ళకే జ్ఞానోదయం కలుగుతుంది. ఆ రూమ్లోకి వెళ్ళినటువంటి వాళ్ళకి ఇంత పెద్ద మహానుభావుడి మీద ఈ తప్పుడు కేసేంద్ర నాయన అని చెప్పని వాళ్ళే తలుపులు కొట్టుకొని బయటకు వస్తారేమో. బయటకు వచ్చినాక అది వేరు ముచ్చట. రేవంత్ రెడ్డి గారు, ఆ హోంమంత్రి ఆ ప్రభావితంలో ఏం ఆటలాడతారో, ఏం డ్రామాలు ఆడతారో, ఏది ఆడినప్పటికీ కూడా నేను అనుకుంటున్న వాళ్ళ జీవితాల్లో ఏదో హిస్టారికల్ డే, 8 hours విత్ కేసీఆర్ వాళ్ళ జీవితాల్లో మర్చిపోలేని ఒక ఘట్టం అవుతుంది, ఒక జ్ఞానోదయం కలుగుతుంది నేను అనుకుంటున్నా. అయితే ఇవాటికి కూడా ఏంటి అంటే, ఒక దురదృష్టం ఏంటంటే, నేను మళ్ళా చెప్తున్నా, మా ఆదిశీనన్న కాంగ్రెస్ ప్రతినిధిగా వచ్చిండు కాబట్టి ఆయన అంటే మాకు గౌరవము. ఎవలాడ రాజన్న ప్రతినిధి, ఆయన శివుడి ప్రతినిధి. ఇవాళ ప్రభుత్వం రెండేళ్లుగా పాడిందే పాట లెక్క సాగదీస్తూ ఈ యొక్క మొత్తం కేసును కొనసాగిస్తూ ఆఫీసర్లను నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేసినారు, జైళ్ల పాలు చేసినారు, 10 నెలలు జైళ్ల పాలు చేసినారు. తర్వాత ఇవాళ కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని నీ ప్రభుత్వ ప్రతిష్ట పెంచుకోవడం కోసం కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయాలనే ప్రయత్నం చేయటం ఎంతవరకు న్యాయం?